కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి గుడ్ న్యూస్. కువైట్లో ఏ కార్గో ఇవ్వలేని ఆఫర్లు యూసఫ్ కార్గో వారు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ కువైట్లో ఎలా తూకం వేసి మీ యొక్క వస్తువులు తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి మీ యొక్క వస్తువులను ఇస్తారు. ప్యాకింగ్ ఉచితం, ఎయిర్పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ మరియు ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. ఖైతాన్ మరియు మాలియాలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. భారతీయులకు సంబంధించిన పాస్పోర్ట్ సేవలు మరియు వీసా సేవలను జూలై 19వ తేదీ వరకు నిలిపివేస్తూ ఉన్నట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్లోని భారత ఎంబసీ కీలక అప్డేట్ ఇచ్చింది. జూలై 19వ తేదీ వరకు భారతీయుల సాధారణ పాస్పోర్టు వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉన్నట్లు ప్రకటించింది. పాలనాపరమైన కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని, కేవలం అత్యవసర కేసుల్లో మాత్రమే సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇందుకోసం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కౌన్సిలర్ విభాగాన్ని సంప్రదించాలని పేర్కొంటూ కువైట్లోని భారత ఎంబసీ ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో కూడా దీనికి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగిందనమాట. ప్రస్తుతం బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఒప్పందం గడువు అయితే ముగిసింది. కొత్త కంపెనీకి అయితే ఆ యొక్క బాధ్యతలు అప్పగించిన తర్వాత ఢిల్లీ హైకోర్టులో కేసు జరుగుతూ ఉందన్నమాట. ఈ సమయంలో భారత ఎంబసీ తత్కాల్ పాస్పోర్ట్ల జారీ, ఎన్ఆర్ఐ సర్టిఫికెట్లు, ఈ వీసాలు, సివిల్ ఐడి, బతాకా గడువు ముగుస్తూ ఉన్న వారికి స్వల్పకాలిక పాస్పోర్టు దరఖాస్తులను మాత్రమే స్వీకరిస్తామని పేర్కొంది. తాత్కాలిక ఆంక్షలు ఎత్తివేసే వరకు సాధారణ పాస్పోర్టు వీసా సేవల దరఖాస్తు స్వీకరణ పరిశీలన ఉండదని చెప్పి స్పష్టం చేసింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు కువైట్లోని ఇండియన్ కౌన్సిలర్ అప్లికేషన్ సెంటర్లు కూడా మూసి ఉంటాయని తెలిపింది. ఇదిలా ఉంటే ఇటీవల యుఏఈలోను కొన్ని రోజుల పాటు భారత పాస్పోర్టు, వీసా, ఇతర సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోగా కొత్త సర్వీస్ ప్రొవైడర్కు కౌన్సిలర్ సేవలు మారిందనే ఆ అంతరాయం ఏర్పడినట్లు సమాచారం అన్నమాట. కాబట్టి కువైట్ మరియు యుఏఈలో ఉన్న మన భారతీయుల యొక్క విషయాన్ని గమనించగలరు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.